ఐరాని మార్టిన్ డ్రాప్ చేయడం కుదరదు కాబట్టి నేను డ్రాప్ చేయాలి, కానీ కార్ ఒక్కటే ఉంది మా దగ్గర. సో పొద్దున మార్టిన్ని డ్రాప్ చేసి నేను ఇంటికి వచ్చి మళ్ళీ ఐరాన్ స్కూల్లో డ్రాప్ చేసి మళ్ళీ ఐరాన్ పికప్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ మార్టిన్ పికప్ చేసుకోవాలి. ఈరోజు వన్ ఆఫ్ ది మోస్ట్ హెక్టిక్ డే అయిపోతుంది అనుకుంటా. డే అంతా డ్రైవింగ్లోనే అయిపోతుంది. మార్టిన్ ఆఫీస్ యూజువల్లీ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. పొద్దున 6-6:30కంతా ఆఫీస్లో ఉంటాడు. ఆ టైంకి పిల్లలు లేయరు కాబట్టి వాళ్ళని ఇట్లా నిద్రపోతున్నప్పుడే తీసుకొచ్చి కార్ సీట్లో కూర్చోబెట్టినాం పాపం. కానీ లక్కీలీ నేను మార్టిన్ని డ్రాప్ చేసి రిటర్న్ వచ్చేదాకా కూడా నిద్ర లేలేదు, పడుకునే ఉన్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళని తీసుకెళ్ళి సేమ్ పొజిషన్స్లో పడుకోబెట్టినా. ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ లేకుండా నేను ఫస్ట్ టైం అనమాట డ్రైవ్ చేయడం, నేను ఒక్కదాన్నే. సో ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ బిట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. పాపం వీళ్ళిద్దరు ఇంకా పడుకునే ఉన్నారు. ఇప్పుడు ఇంటికి పోయి నేను మళ్ళీ క్విక్గా రెడీ అయ్యి మళ్ళీ ఐరాన్ కూడా రెడీ చేసి ఐరాన్ స్కూల్లో డ్రాప్ చేయాలి. సో ఈరోజు అంతా డ్రైవర్ రోల్ తీసుకున్నాను నేను మా ఫ్యామిలీలో. ఈ బాబు ఐరక్కని లేపు, నాన్న లేపు, అక్కన లేపు, లేపు అక్కన లేపు. స్కూల్కి టైం అయింది లే అక్క అని చెప్పలే. లేపు నాన్న, స్కూల్కి టైం అయింది, లేపు అక్కన లేపు. లేపే కన్నా. వీడికి ఇది ఒక డైలీ రొటీన్. పొద్దున్న లేస్తేనే వాళ్ళ అక్కని నిద్ర లేపాలి, లేకుంటే అస్సలు ఉండలేడు. అండ్ ఐరాకి స్కూల్కి షీఈ్ ఆబ్వియస్లీ ఎగ్జైటెడ్. అండ్ తనకి స్కూల్ కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ ఉండదు, ప్రీకే కాబట్టి. నెక్స్ట్ ఇయర్ నుంచి ఎట్లనా అని ఆలోచిస్తాను నేను, ఎందుకంటే కొంచెం లేట్గా నిద్ర లేయడం అలవాటు ఐరాకి. మేము కొంచెం తొందరగా లేపడానికి ట్రై చేస్తున్నాం. స్కూల్కి మాత్రం బాగా ఇంట్రెస్టింగ్గా రెడీ అవుతుంది అబ్బా. డబ్బాలో అన్నీ సర్దుకుంది, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అన్నిట్లో ఒక ఆర్గనైజర్లో పెట్టుకుంది. డైలీ తీసుకొచ్చి ఇస్తుంది, నాకు ఈ క్లిప్స్ పెట్టు, ఈ రబ్బర్ బ్యాండ్స్ పెట్టు, ఈ బ్రేస్లెట్ పెట్టు అన్నట్టు. స్కూల్లో 3 hours ఉంటుంది కాబట్టి తనకు కూడా అంత అనిపించడం లేదనమాట. స్కూల్కి పోతున్నా, దూరంగా ఉంటున్నాను, అంత ఫీలింగ్ రావడం లేదు తనకి. క్యాట్ దోసనా? ఓకే, 1 cat dosa coming right up. ఐరాకి బ్రేక్ఫాస్ట్ పెట్టినప్పుడే ఇయన్కి కూడా పెట్టేస్తాను. ఇట్లా సైడ్లో కూర్చొని ఒక్కోసారి వాడికే ఇస్తాను, వాడే తింటాడు, లేదంటే నేనే పెడతాను. ఇట్ డిపెండ్స్ అనమాట, డిపెండింగ్ అపాన్ ద ఫుడ్, బాడీ మూడ్, అట్లా నా టైం అన్నీ డిపెండ్ అవుతాయి. అండ్ ఐరాకి ఇక్కడ స్నాక్స్ పెడుతున్నా. యాక్చువల్లీ స్నాక్స్ అవసరం లేదు, 3 గంటలే ఉంటారు స్కూల్లో. మళ్ళీ ఆ 3 hours వాళ్ళు ఒక ఫ్రూట్ అట్లా ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు స్నాక్ లాగా. కానీ తను రిటర్న్ వచ్చేటప్పుడు తింటుంది అనమాట కార్లో. సో దానికోసం అని పెడుతున్నాను. ఒకవేళ స్నాక్స్ లేకపోతే కూడా, మిస్ అయితే కూడా నా మీద అరుస్తుంది, వేర్ ఇస్ మై స్నాక్స్ అని. సో అందుకని అది మాత్రం మర్చిపోకుండా పెట్టాల్సిందే. ఓకే, లెట్స్ గో టు స్కూల్. 1000 feet, turn right onto Ridge Creek Drive, Westmoreland Drive. Daddy? When you're in that seat, who should sit in your seat? Daddy? When the Babu is in the seat, who should sit in that seat? Mommy. Good. Thank you for teaching me, ma'am. Good. స్కూల్ దగ్గరకు వచ్చినాం. ఇప్పుడు టీచర్ కోసం వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ 12 స్కూల్ ఎన్ని గంటలకైతే అన్ని గంటలకే మనము స్కూల్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాం. యాక్చువల్లీ అంటే ముందే వస్తాను నేను, ఎందుకంటే పెద్ద లైన్ ఉంటుంది కార్లది. ఒకవేళ లేట్గా వచ్చినామంటే ఇంకా లైన్లో నిలబడాలా, టీచర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మనం ఇట్లా స్కూల్లో డ్రాప్ చేసి పోనీకి లేదు, టీచరే కార్ దగ్గరకు వచ్చి పిక్ చేసుకుంటారనమాట. సో జస్ట్ టీచర్ కోసం వెయిట్ చేయాలి. పాపం ఈ బాబు ఏమో ఏడుస్తూ ఉంటాడు, కానీ ఏం చేయలేము, మన కార్ సీట్లోనే పెట్టాలి. సో జస్ట్ ఇంకొక 10 more minutes టు వెయిట్.
సో ఎప్పుడు నన్ను పిల్లల్ని హెల్ప్ లేకుండా మేనేజ్ చేసుకుంటున్నారు, ఎట్లా చేసుకుంటున్నారు అని అడుగుతూ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం వన్స్ ఐరా స్కూల్కి పోవడం స్టార్ట్ అయితే మీకు కూడా టైం దొరుకుతుంది అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఈవెన్ మై ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్తే నీకు టైం దొరుకుతుంది అనేవాళ్ళు. అండ్ నాకు నిజంగా చెప్తున్నా అస్సలు టైం లేదు. నాకు స్కూల్కి పోకముందే బెటర్ అనిపిస్తుంది. ఇదిగో ఇంట్లో ఉన్నప్పుడు వీడు ఇట్లా ఈ పొజిషన్లో ఉంటాడు, నాకు కాళ్ళు పట్టుకొనే ఉంటాడు, అస్సలు కదలనీయడు. వాడిని కాసేపు జంపర్లో వేయాలి, క్రిబ్లో వేయాలి, అట్లా చేసినా మ్యాక్స్ 5 minutes ఉంటాడు. లేదంటే ఇంక నా కాళ్ళ దగ్గరనే ఉంటాడు. ఇంకా అట్లా పెట్టుకొని నేను ఫుడ్ చేసుకోవాలి, ఏదైనా పని చేసుకోవాల్సి వస్తుంది. సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది. అండ్ ఐరాని డ్రాప్ చేయడం, పిక్ చేయడం అనేది మేజర్ చంక్ ఆఫ్ ది డే అయిపోతుంది అనమాట. పొద్దున ఒక 1/2 hour 45 minutes దానికి, ఎందుకంటే అక్కడ పోయినాక మళ్ళీ వెయిట్ చేయాలి ఒక 10-15 minutes టీచర్ కోసం. మళ్ళీ ఇంకా మధ్యాహ్నం అయితే లిటరలీ ఆల్మోస్ట్ 45 to 50 minutes జస్ట్ స్కూల్ దగ్గర వెయిట్ చేయాలి. ఇంకా మళ్ళీ పోవడం రావడం అదొక 1/2 hour. ఇట్లా లైక్ మేజర్ చంక్ ఆఫ్ ది డే పికింగ్ డ్రాపింగ్కి అయిపోతుంది. ఇంకా నాకు దీనివల్ల వేరే దేనికి కూడా నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నా అనిపిస్తుంది. అంటే ఫర్గెట్ ఇట్లా వీడియోస్ అదంతా మర్చిపోండి. నార్మల్ ఇంట్లో పనులు, కుకింగ్, క్లీనింగ్ ఇవి కూడా అన్నీ ఇట్లా బ్యాక్లాగ్ అవుతున్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. అనిపిస్తుంది నిజంగానే అదే అవుతుంది. మా ఫ్యామిలీకి అఫీషియల్ ఊబర్ డ్రైవర్ అయిపోయినా నేను ఈ 1 week. ఈమె ఓకే, ఈమె డ్రాప్ చేస్తా స్కూల్కి పోతుంది. మార్టిన్ ఓకే, ఆఫీస్ పోతున్నాడు. నేను ఓకే, నాకు డ్రైవింగ్ ప్రాక్టీస్ అవుతుంది. పాపం ఈ మధ్యలో సఫర్ అవుతున్నాడు. ఈరోజు వాడికి కొంచెం హెల్త్ కూడా బాగాలేదు, వామిటింగ్స్ అయినాయి మధ్యాహ్నం 2 times. బట్ ఏం చేద్దాం, తప్పదు పాపం. వాడిని మళ్ళీ కార్ సీట్లో ఎక్కించుకొని ఆకేసి, పప్పేసి, కూరేసి, పరుగేసి, మైనేసి అన్ని కలిపి నీకు వద్దా, నాకు నీకు వద్దా, అరటి దారెటో దాట నీకు వద్దా, అరటి దారెటో దారెటో Baby, I came from your office. Baby, I came from your office. కానీ ఏ మాట కామాట నాకు డ్రైవింగ్ అయితే బాగా ప్రాక్టీస్ అయింది 1 week. ఎందుకంటే అంతకు ముందంతా నేను పక్కన మార్టిన్ ఉన్నప్పుడే ప్రాక్టీస్ చేసిన. దానికి ముందు మార్టిన్ వాళ్ళ తమ్ముడు కొన్ని రోజులు ఉన్నాడు మా దగ్గర. సో తనతో ప్రాక్టీస్ చేసినాను. సో ఇట్లా ఎవరో ఒకరు ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్ పక్కన ఉన్నప్పుడే డ్రైవ్ చేసినాను. అసలు ఒక్కదాన్ని డ్రైవ్ చేయడం అనేది లైక్ ది ఫస్ట్ టైం నేను మార్టిన్ని డ్రాప్ చేసి ఇంటికి వచ్చేటప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. అప్పుడు నేను ఫస్ట్ టైం డ్రైవ్ చేయడం ఒక్కదాన్ని కాబట్టి. సో వెరీ వెరీ స్కేరీ ఎక్స్పీరియన్స్ అనమాట. నాకు యాక్చువల్లీ డ్రైవింగ్ అంటే చాలా భయము. ఆ భయంతోనే ఇన్ని రోజులు నేను నేర్చుకోలేదు. సో ఫైనలీ మేము కొత్త కారు కొనుక్కున్నాము. కొత్త కారు. ఐరా, we got a new car. Got a new car. I got 3. You got 3? She got 3 new cars. You like this car or that? సో ఫైనలీ ఒక 1 week ఇట్లా ఒక కార్తో కొంచెం అటు ఇటు తిరగడం ఇదంతా అయినాక కార్ తీసుకున్నాము. ఇంత టైం పట్టకూడదు కార్ తీసుకోవడానికి. మేము యాక్చువల్లీ మోర్ దాన్ 1 month నుంచి అనుకుంటున్నాం కార్ తీసుకోవాలని. ఇండియా నుంచి వచ్చిన కార్ నుంచి చూస్తున్నాము, కానీ ఏ కార్ అనేది ఫైనల్ చేసుకోలేకపోయినాము. మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏది అంటే పెద్ద కార్ తీసుకోవాలా, 7-seater అట్లా తీసుకుందామా, సో దట్ ఇండియా నుంచి ఎవరైనా వచ్చినప్పుడు కూడా యూజ్ అవుతుంది, అట్లా కొన్ని రోజులు అనుకున్నాము. ఆర్ మళ్ళీ ఇంకొక SUV తీసుకుందామా, ఆర్ ఏం తీసుకుందామా, ఎలక్ట్రిక్ కార్, అట్లా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇట్ వాస్ వెరీ కన్ఫ్యూజింగ్. బట్ ఫైనలీ వీ డిసైడ్ ఆన్ టెస్లా. ఎందుకంటే నాకు డ్రైవింగ్ ఈజీగా అవుతుందేమో అని అనుకున్నాము. అండ్ ఆల్రెడీ ఒకటి నార్మల్ కార్ ఉంది కదా, సో ఇది అయితే ఎలక్ట్రిక్ కార్ ఒకటి తీసుకుందాము అన్నట్టు అనుకున్నాము. అండ్ ఆల్సో టెస్లా అయితే నాకు డ్రైవింగ్ హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్రెడీ ఒక SUV ఉంది, మా ప్రజెంట్ కార్ SUV కార్. సో ఆల్రెడీ ఆ కార్ ఉంది కాబట్టి ఇప్పుడు సెడాన్ తీసుకుందాం అన్నట్టు అనుకున్నాము. సో 2 ఉన్నట్టు ఉంటాయి అన్నట్టు. మెయిన్లీ నాకు డ్రైవింగ్ ఈజీ అవుతుంది అన్నట్టు మార్టిన్ ఆలోచించినాడు. కానీ ఇది వచ్చిన కార్ నుంచి నేను దీన్ని డ్రైవ్ చేయలేదు, ఎందుకంటే ఒక్కసారి డ్రైవ్ చేసిన అండ్ నాకు ఏమో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు. ఎందుకంటే నాకు డ్రైవింగ్ మా కార్లో అలవాటైంది. సో నేనైతే అదే కంటిన్యూ చేస్తున్నా ప్రస్తుతానికి.
యూజువలీ ఇట్ హ్యాపెన్స్ అనుకుంటా కదా, చాలా మందికి ఏ కార్లో అయితే ప్రాక్టీస్ చేసినామో ఆ కార్లోనే కంఫర్టబుల్గా అనిపిస్తుంది. కానీ అట్లా ఉండకూడదు, వేరే కార్స్ కూడా ఆబ్వియస్లీ డ్రైవ్ చేయగలగాలి. కానీ నేను ఇంకా ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను, ఇప్పుడిప్పుడే డ్రైవ్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకోలేదు. ఇప్పుడు ఇక అఖిలాకి ఐరాకి ఇదే వచ్చిందంట, సో రెడ్ కార్ వదిలేసి సైబర్ ట్రక్ కొంటున్నాం. మాన్సా ఎట్లుంది సైబర్ ట్రక్? మాన్సా సైబర్ ట్రక్ ఎట్లుంది? కొంటున్నాము, కొంపదీసి కాదు, కొంప తీయకుండానే కొంటున్నాం. ఏంది నచ్చలేదా నీకు? ఈ కార్ నచ్చలేదా? ఇప్పుడు నిజం చెప్పు. సైబర్ ట్రక్ బాగుందా? మరి కొంపదీసి ఎందుకన్నా? కీస్ ఇచ్చే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటున్నాడు మార్టిన్. నేను హిమ అక్కడ ఉన్న వేరే కార్లన్నీ ఊరికే చూస్తున్నాము. సైబర్ ట్రక్ కనిపిస్తే ఫస్ట్ టైం కదా సైబర్ ట్రక్ చూడడం ఇన్ పర్సన్ అని చెప్పి లోపల కూర్చొని అంతా చూస్తున్నాము. కార్ అయితే స్పేషియస్గా ఉంది కానీ బయట నుంచే కొంచెం ఏదో ఆక్వర్డ్గా అనిపించింది. సో మాన్సాతో ఊరికే వీడియో కాల్ మాట్లాడుతూ ఊరికే ఏడిపిస్తున్నాము, మేము ఇది సైబర్ ట్రక్ తీసుకుంటున్నాము అని. తన రియాక్షన్ చూడడానికి పాపం నమ్మేసింది మాన్సా నిజంగానే తీసుకుంటున్నామని. నిజం చెప్పు ఇప్పుడు. మార్టిన్ కాదు, నేను అఖిల డ్రైవ్ చేసేది అఖిల. నాకు సో హియర్ ఈజ్ అవర్ బుజ్జి కార్. రెడ్ కలర్ తీసుకున్నాము. మా ప్రజెంట్ కార్ కూడా కైండ్ ఆఫ్ రెడ్, ఎగ్జాక్ట్ రెడ్ కాదు, కొంచెం మెరూన్ షేడ్లో అట్లుంటుంది. సో ఇది కూడా రెడ్డే, కావాలని కాదు బట్ ఎందుకో రెడ్ కలరే నచ్చింది అన్నిట్లో. మనకి ఇండియాలో అయితే కొత్త కారు కొంటే ఇట్లా ఒక రిబ్బన్ పెట్టి బెలూన్స్ పెట్టి అట్లా అంతా చేస్తారు కదా, స్పెషల్గా ఉంటుంది. ఇక్కడ అట్లా ఏం లేదు, జస్ట్ కార్ మీద అట్లా అతికిచ్చినారు కంగ్రాచులేషన్స్ మార్టిన్ అని. సో కార్ అయితే తీసుకున్నాము. ఇంకా ఆ రోజు హిమ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. యాక్చువల్లీ కార్ షికాగోలో తీసుకున్నాం, చెప్పలేదు కదా. సో షికాగోలో తీసుకున్నాం, ఇంకా హిమ వాళ్ళ దగ్గరనే ఉండి ఆ రోజు యాక్చువల్లీ ముందు రోజు రాఖీ అనమాట, 2 days ముందు. సో హిమ మార్టిన్కి ఇట్లా రాఖీ కట్టింది. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా కూడా ఆబ్వియస్లీ సెకండ్ హోమ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి కొంచెం ఎక్స్ట్రా కంఫర్టబుల్గా ఉంటాము మేమైతే. ఇంకా ఈయన్కి మైలోని చూస్తే చాలా భయం అనమాట, కొంచెం టైం పడుతుంది వాడికి అడ్జస్ట్ కావడానికి. వచ్చిన ప్రతిసారి ఒక ఫస్ట్ డే ఏడుస్తాడు, ఆ తర్వాత అడ్జస్ట్ అయిపోతాడు. మైలోని వాడికి ఏజ్లో పెట్టినప్పుడు మాత్రం కొంచెం కంఫర్టబుల్గా ఇట్లా కింద తిరుగుతూ ఉంటాడు. అండ్ వన్ మోర్ థింగ్, ఈయన్ స్టార్టెడ్ వాకింగ్, అదొక న్యూ థింగ్ జరిగింది ఈ వీకెండ్లోనే. వాడు నడచడం స్టార్ట్ చేసినాడు ప్రాపర్గా. అండ్ యాక్చువల్లీ చిన్న చిన్న స్టెప్స్ వేసేవాడు కానీ ప్రాపర్గా అయితే ఇప్పుడు ఇది ఫస్ట్ టైం అనమాట ఇంత దూరం నడచడము. ఇంట్లో నడుస్తున్నాడు, కొంచెం అంత దూరం నడిచేవాడు, ఇంకా ఇంత ఎట్ స్ట్రెచ్ నడిచినాడు. సో అదే రికార్డ్ చేసినాను. సో యా, ఈయన్ ఆల్సో స్టార్టెడ్ వాకింగ్. సో మెనీ న్యూ థింగ్స్ హ్యాపెండ్ ఇన్ దిస్ వీక్. ఐరా స్కూల్, కొత్త కార్, ఈయన్ నడచడం నేర్చుకున్నాడు, ఇవన్నీ జరిగినాయి. సో ఇట్స్ అ వెరీ ప్రొడక్టివ్ వీక్ లాగా అనిపించింది. ఎనీథింగ్ న్యూ అడ్జస్ట్ కావడానికి కొంచెం టైం పడుతుంది కదా, సో ఈ కొత్త రొటీన్ అడ్జస్ట్ కావడానికి టైం పడుతుంది. అండ్ కార్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు మార్టిన్. సో తనకైతే బాగా నచ్చింది. అంటే ఫస్ట్లో తనకి అంత అనిపించలేదు, బికాస్ హీఈస్ యూస్ టు డ్రైవింగ్ ఎస్యూవీ కదా. సో సడన్గా సెడాన్లో అంత కంఫర్టబుల్గా అనిపించలేదు తనకి. కానీ డ్రైవ్ చేసి తనకి ఇది యాక్చువల్లీ నచ్చింది, ఎందుకంటే లైక్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా తను ఆటోమేటిక్గా డ్రైవ్ చేయడానికి ఇట్లాంటివన్నీ. సో తనకి బాగా కంఫర్టబుల్గా అట్లా అనిపించింది. అండ్ ఇంకొక లిటిల్ బిట్ అన్కంఫర్టబుల్ విషయం ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటాము బట్ ఇట్లా బయటకు వచ్చినప్పుడు ఎట్ స్ట్రెచ్ జర్నీ చేయలేము కదా, మధ్యలో ఆగి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అదొక్కటి అన్కంఫర్టబుల్ ఏమో అనిపించింది. సో లాంగ్ డ్రైవ్స్కి ప్రాబ్లీ విల్ నాట్ యూజ్ దిస్, మా పాత కారే యూజ్ చేస్తాము. కానీ సిటీలో తిరగడానికి అదంతా కంఫర్టబుల్. అండ్ ఫ్యూయల్ కూడా ఆబ్వియస్లీ సేవ్ అవుతుంది, ఎలక్ట్రిక్ కార్ కాబట్టి ఫ్యూయల్ అవసరం లేదు. సో ఇన్ దట్ వే వీఆర్ ఆల్సో సేవింగ్ మనీ అనిపించింది. సో ఇట్లా నార్మల్ కార్ తీసుకునే బదులు ఇది తీసుకుంటే బెటర్ అనే థాట్ అక్కడ నుంచి వచ్చింది బేసికలీ. అండ్ యా, ఐరా అయితే చాలా ఎక్సైట్ అయింది, ఎందుకంటే ఇట్లా పార్క్ చేసినప్పుడు నెట్ఫ్లిక్స్ చూడొచ్చు, యూట్యూబ్ చూడొచ్చు అని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోయింది. నేను ఇప్పుడు రైమ్స్ చూడొచ్చా, వీడియోస్ చూడొచ్చా అని. సో షీ ఈజ్ ఆల్సో హ్యాపీ. ఇక్కడ యుఎస్లో కార్ అనేది లగ్జరీ కంటే నెసెసిటీ. కార్ లేకపోతే ఎక్కడికైనా పోవడం అనేది చాలా కష్టము. సో కంపల్సరీ ఉండాలి. ఇంకా ఇట్లా పిల్లలు స్కూల్ స్టార్ట్ చేసినారు, ఆఫీస్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇంకా 2 cars అనేవి మ్యాండేటరీ అనమాట. ఇంకా ఐరాకి కూడా స్కూల్ బస్ లేదు కాబట్టి వీ టుక్ ఇట్, లేదంటే మాకు కార్ అనేది ప్లాన్ లేదు, బట్ స్కూల్ కోసం తీసుకోవాల్సి వచ్చింది. సో మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.